గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సియాటల్. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పియాలప్ వెళ్తున్నాము. పియాలప్ ఏమో ఒక చిన్న టౌన్ మాదిరి ఈ సియాటల్ ఏరియాలో. సో బెల్వి నుంచి పియాలప్కి డిఫరెంట్ రూట్లో వెళ్తున్నాను. ఇప్పుడు ఈ రూట్ ఎలా వెళ్తుందంటే ఇసక్వా నుంచి ఇట్ విల్ గో లైక్ మేపిల్ వ్యాలీ సైడ్ పోయినట్టు వెళ్తుంది అనమాట. సో అక్కడ మనం ఫ్రీవే తీసుకొని ఆవ్బాండ్ సైడ్ వెళ్ళి ఆవ్బాండ్ నుంచి పియాలప్కి వెళ్తాం అనమాట. సో జస్ట్ ఫర్ చేంజ్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 405 అనేది ఒక పెద్ద ఫ్రీవే అనమాట. నార్మల్గా ఈ టైంలో పెద్ద ఫ్రీవేస్లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బట్ కంట్రీ సైడ్లో వెళ్ళామనుకోండి, మనకి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇది కూడా 40 మైల్ జోన్ ఉంటుంది, అంటే అబౌట్ 65 kilometers టు సంథింగ్ లైక్ 70 kilometers ఆ వేగంలో పోవచ్చు మనం. కాకపోతే ఈ రోడ్లలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టక్కని బేర్ రావచ్చు, లేకపోతే సమ్ డీర్స్ రావచ్చు. చాలా సహజం అనమాట ఇట్లాంటి రోడ్లలో. రోడ్స్ చాలా బాగుంటాయి, ప్లజెంట్. ఇక్కడ సియాటల్ సైడు, బెల్వి సైడు, ఇసక్వా సైడు పోయే వాళ్ళకి కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది, కానీ మనం సిటీ వదిలిపోయే టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అన్నమాట మనకి ఇప్పుడు. సో అది సంగతి. మనం ఇప్పుడు ఇక్కడ గెటింగ్ క్లోజర్ టు మేపిల్ వ్యాలీ అనుకుంటా. ఈ రోడ్డు ఇంకొక 1.1 మైల్లో మనకు ఫ్రీవే అవుతుంది మనకు. అది ఎగ్జిట్ 18 అనమాట. అది చిన్న ఫ్రీవే, అది కూడా కొద్దిగా బిజీగానే ఉండొచ్చు. కాకపోతే మనకు పోయేటప్పుడు కొద్దిగా ఫ్రీవేకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఇప్పుడు, కానీ వచ్చే వాళ్ళకి, సిటీలో వచ్చే వాళ్ళకి కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది కూడా చూద్దాం మనం ఫ్రీవే తీసుకున్న తర్వాత. ఓకే, చలో బాయ్. మనకు ఫ్రీవే చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు, ఒక 1/2 మైల్లో. సో మనం ఇప్పుడు ఎగ్జిట్ 18 అనమాట, నాట్ ఎగ్జిట్ 18 ఫ్రీవే. దాన్ని తీసుకొని మనం ఆవ్బాండ్ సైడ్గా వెళ్తాం. సో ఒక సైడ్ ఏమో ఆవ్బాండ్ వెళ్తుంది, ఇంకొక సైడ్ ఏమో మన స్నోకోమీ ఫాల్స్ ఆ ఏరియాకి వెళ్తుంది అనమాట. సో ఫేమస్ స్నోకోమీ ఫాల్స్ సియాటల్లో ఆ ఏరియాకి వెళ్తుంది. సో మనకు ఫ్రీవే దగ్గర పడింది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసారనుకోండి, చాలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చూడండి, అవన్నీ క్రిస్మస్ చెట్లు అంటారు అనమాట. వాటిని పెంచి క్రిస్మస్ టైంకి కట్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళి డెకరేట్ చేసుకుంటారు. ఇది మనకు ఫ్రీవేకి ఎంట్రీ అనమాట, ఎంట్రీ పాయింట్. చూస్తున్నారు కదా మీరు, ఫ్రీవేకి ఎంట్రీ పాయింట్. మనం ఇప్పుడు ఫ్రీవే తీసుకుంటున్నాం. ఫ్రీవే తీసుకొని మనం ఆవ్బాండ్ సైడ్ వెళ్తాం. ఫ్రీవే అంటే మనకు లోకల్ ట్రాఫిక్ ఉండదు అనమాట. సిటీ టు సిటీ ట్రాఫిక్ ఆ టైప్లో ఉంటుంది. మధ్యలో మనకు ఇందాక చెప్పాను కదా నేను, ఈ విధంగా బేర్స్ కానీ లేకపోతే జింకలు కానీ రావచ్చని. అవి రావడానికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది రిస్ట్రిక్ట్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే గొప్పతనం ఏంటంటే, ఫ్రీవేల్కి పక్కన మీరు ఎంత దూరం పోయినా కానీ ఫ్రీవేల్ పక్కన వాళ్ళు ఫెన్సింగ్ వేస్తుంటారు అనమాట. సో అంత దూరం ఫెన్సింగ్ ఎందుకు వేస్తారా బాబు అని ఇంతకుముందు అనుకుంటే, ఈ విధంగా ఈ జింకలు లేకపోతే దుప్పిలు, ఒక్కొక్కసారి బైసన్స్ కూడా రావచ్చు, అంటే మన దున్నపోతులు లాంటివి.
తర్వాత జింకలు అయితే ఎక్కువగా విరివిగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి అకేషనల్గా బేర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. బేర్స్ కొద్దిగా కొంచెం అడవిలో పోతే ఎక్కువ ఉంటాయి, కానీ ఇది సిటీ కదా అనుకోని ఉంటాయి. అరే ఇక్కడ పోయి మనం ఫుడ్ దొరక్క చచ్చే బదులు ప్యారెట్ వస్తే అవే అని. కానీ ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత బేర్స్ కూడా ఏమవుతున్నాయంటే సిటీస్లోకి వచ్చేసి గార్బేజెస్ తీసి దాంట్లో ఉండే ఫుడ్ అది ఇది ఏమైనా జరుగుతుందేమో అని ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఆ విధంగా ఫుడ్ కోసం ట్రై చేస్తాయి అన్నమాట. మొన్న ఈ మధ్యనే మా ఇంటి నుంచి ఒక 1 మైల్ దూరంలో ఒక చిన్న పాపం బేర్ పిల్ల, అంటే అది తప్పిపోయిందో లేకపోతే విడిపోయిందో మనకు తెలియదు. ఆ చిన్న ఎలుగుబంటి పిల్ల సో పోతూ ఉంటే మన ప్రతి ఇంట్లో ఏంటంటే ఇక్కడ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఆ కెమెరాలో ఒక కెమెరా దాన్ని రికార్డ్ చేసి పెట్టుంటే వాళ్ళందరికీ షేర్ చేసుకున్నారు అనమాట. ఈ విధంగా బేర్ తిరుగుతుంది ఇక్కడ, చిన్న బేరు, జాగ్రత్త. ఏం చేయకపోవచ్చు అవి, ఎందుకంటే ఫుడ్ కోసం వస్తాయి అవి, మనల్ని హర్ట్ చేయడానికి కాదు. ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని అంతే, ఇంకేం. సరే, మనం ఆవుపాడ్కి వెళ్తూ ఉన్నాము. 14 మైల్స్ ఇదే రోడ్లో వెళ్ళాలి. 14 మైల్స్ ఇదే రోడ్లో వెళ్తే మనకు ఇంకొక ఫ్రీవే వస్తుంది. అది 167 అంటారు దాన్ని అనమాట. సో 167 తీసుకొని మనం పియోలప్ సైడ్ వెళ్తాం. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మెయిన్గా పియోలప్కి ఎందుకు వెళ్తున్నానంటే కొన్ని ఇళ్ళు చూపడానికి వెళ్తున్నాను అనమాట. సో టైం ఉంటే మనం ఆ ఇల్లు కూడా చూడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఆ ఇల్లు చూపించేది క్లయింట్స్ కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఇష్టం ఉండదు మనం వీడియో తీయడం. కాకపోతే మనకు వీలైతే ట్రై చేస్తాను. ఓకే, ఇదే ఫ్రీవే కంటిన్యూ అవుతుంది ఇంకో 14 మైల్స్ అనమాట. ఆ ఫ్రీవే 167 తీసుకునేటప్పుడు లేదా ఏదైనా మంచి సీను, మంచి విలువగల మనం చూడాలనుకున్న ప్రదేశం ఏదైనా ఉంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, మళ్ళీ మనం ఆల్మోస్ట్ పియోలప్ వచ్చేసాము. మధ్యలో ఏమైందంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. దానివల్ల ఫోన్ కాల్ వస్తే మనం వీడియో రికార్డింగ్ చేయలేము అనమాట. అందుకని రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ పియోలప్ వచ్చేసాం కాబట్టి ఎగ్జిట్ తీసుకుంటూ ఉన్నాను. మన ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా పియోలప్ మనకు. సో మీరు చూడొచ్చు. సో మీకు పియోలప్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు మెరిడియన్ అనే ఒక మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. ఆ మెరిడియన్ రోడ్ వచ్చి మనకు లాస్ వేగస్ టైప్లో ఫుల్ బిజీ రోడ్. ఆ స్ట్రిప్ ఉంటుంది కదా లాస్ వేగస్లో, ఆ స్ట్రిప్ టైప్లో ఉంటుంది అనమాట ఆ రోడ్. సో మనం ఆ సైడ్ కాకుండా అదర్ సైడ్ వెళ్తున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది అని చెప్పి we're going the different way అనమాట. సో ఇది పియోలప్. ఏముంది పియోలప్లో, ఏం లేదు, మామూలుగా ప్రతి దగ్గర తీసినట్టే ఉంది అని మనం అనుకోవచ్చు. ఇక్కడ రోడ్లన్నీ ఎలా ఉంటాయి, చెట్లన్నీ అలానే ఉంటాయి. సో పెద్ద తేడా ఏం తెలియదు మనకు. రెడ్ లైట్ వచ్చేసింది. ఈ బ్లింకింగ్ లైట్ వచ్చి మనకి ఏంటంటే ఎదురుగుండా ట్రాఫిక్ లేదనుకోండి, మనం ఫ్రీగా లెఫ్ట్ పోవచ్చు అనమాట. ఇప్పుడు బ్లింకింగ్ బై ఎల్లో లైట్ కూడా వచ్చేసింది కాబట్టి రెడ్ లైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ కెనాట్ గో అనమాట. మళ్ళీ గ్రీన్ లైట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. గ్రీన్ లైట్ వచ్చింది, మనం లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు పియోలప్లోకి ఎంటర్ అయ్యాం కదా.
ఒక స్ట్రీట్ తర్వాత ఇంకొక స్ట్రీట్ తీసుకొని పోతుంటాం అనమాట. ఈ విధంగా ఎల్లో లైట్లు వస్తుంటాయి. ఎల్లో లైట్లో మనం ఒకవేళ అదే స్పీడ్లో ఉంటే క్రాస్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఎల్లో లైట్ కొద్ది డిస్టెన్స్ నుంచి చూసామనుకోండి, మనం కారు ఆపేయాలన్నమాట. ఆపలేదనుకోండి, మనం పోయే లోపల రెడ్ లైట్ వస్తుంది. ఒక్కొక్కసారి మన కెమెరాస్ ఉంటాయి, అవి మనకు ఇమీడియట్గా టికెట్స్ ఇస్తాయి. సో ఎందుకు అనవసరంగా టికెట్స్ అన్నప్పుడు మనం అది అవాయిడ్ చేయొచ్చు అనమాట. మీకు చిన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ వస్తుంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ సినిమాస్, రైట్ సైడ్ చిన్న కాంప్లెక్స్లు, ఆ టైప్లో. సో మెయిన్ స్ట్రీట్ చూడడానికి అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ. కాకపోతే మనం రైట్ లెఫ్ట్ చూసామనుకోండి, మనకు కొద్దిగా తేడా ఉంటుంది అనమాట. సో యూ కెన్ సీ టర్న్ ద రైట్ సైడ్ లిటిల్ బిట్. అక్కడ ఉండే చిన్న చిన్న షాప్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అదేవిధంగా మనకి రైట్ సైడ్ కూడా కనిపిస్తుంటాయి అనమాట. ఇంకొక 1.7 మైల్స్లో మనం రైట్ టర్న్ చేయాలి ఇక్కడ. సో 1.7 మైల్స్లో మనకు మనం పోయే డెస్టినేషన్ ఇల్లు ఉంటుందన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనం క్లయింట్ని కలిసి తర్వాత కొద్దిసేపు మాట్లాడి ఒక్కొక్క ఇల్లు, ఈరోజు ఒక 5 హౌసెస్ చూపిస్తున్నాను వాళ్ళకి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. బేసిక్గా ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ సొంత ఇల్లు కొనడానికి చూపిస్తాము. అదేవిధంగా వాళ్ళకి సెకండ్ హౌస్ కానీ థర్డ్ హౌస్ కానీ, కొంతమందికి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, చుట్టుపక్కల ఒక 10 ఇళ్ళు దాకా ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. కొన్నేమో మొత్తం పెయిడ్ ఆఫ్ ఉంటాయి, క్యాష్ పే చేస్తుంటారు. కొన్నేమో లోన్ తీసుకొని కొంటారనమాట. కొన్ని రెంట్కి ఇచ్చేస్తుంటారు. సో అదొక ఎక్స్ట్రా రాబడి. రేపు మనం రిటైర్మెంట్ ఆ ఏజ్ వచ్చే లోపల మనం ఒక 2 ఇళ్ళు అమ్ముకొని కొరో ఇల్లు పెట్టుకున్నాం అనుకోండి, అవి రెంట్ వస్తుంటాయి. సో జీవనోపాధికి మనకి ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇక్కడ చూడొచ్చు మీరు వైర్లు అన్నీ లెఫ్ట్ సైడ్ తీగలు. మీరు అనుకోవచ్చు అమెరికాలో స్వర్గం మాదిరి ఉంటుంది, వైర్లు తీగలు ఏం కనపడవు, మనం అంత భూమిలోనే ఉంటాయి మనకి ఎలక్ట్రిక్ తీగలని. అదేం లేదు. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఇండియాలో మాదిరే ఎక్కడ పోయినా కానీ మనకు అదే తీగలు, అదే టెలిఫోన్ బూత్స్ అన్నీ అదే విధంగా ఉంటాయి. మనకు కొద్దిగా థిక్ డెన్సిటీ ఉండే ఏరియాకి వచ్చాము, అంటే కొద్దిగా ఎక్కువ ఇళ్ళు దగ్గర ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మనం చూపించాల్సిన ఇల్లు కూడా కొద్దిగా దగ్గరలో ఉంది. మీరు చూడొచ్చు డిఫరెన్స్. ఇక్కడ రోడ్స్ కానీ ఇంతకుముందు రెండు కార్లు పోయేవి, ఇప్పుడు ఒక కారు లైన్ వచ్చిందనమాట. అంటే ఒక కార్ లైన్ వచ్చింది అంటే మనకు స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది, 35 మైల్స్ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా అక్కడక్కడ మనకు స్టాప్ సైన్ కాకుండా స్టాప్ అండ్ గో అని సైన్ ఉంటుంది. అంటే కంపల్సరీగా మనం స్టాప్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసి ఆల్మోస్ట్ లైక్ 30 సెకండ్స్ అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. లేదనుకోండి ఎవరైనా పోలీసు ఉన్నాడు అనుకోండి, బై మిస్టేక్ అక్కడ ఇక్కడ దాక్కొని, వాడేం చేస్తాడంటే మనకు టక్కని టికెట్ ఇచ్చేస్తాడు. ఆ టికెట్ $250, $275 ఆ విధంగా ఉండొచ్చు అనమాట. చిన్న మిస్టేక్. దాని బదులు ఆగి వెళ్ళామనుకోండి, వీ కెన్ సేవ్ దట్ వన్. సో మన గమ్యానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం.
ఇంకొక ఎగ్జిట్ తర్వాత మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం చూడాలనుకున్న కాంప్లెక్స్ వస్తుంది. అక్కడ వెళ్ళి నేను క్లయింట్ని మీట్ అవుతాను, మీరేమో ఆ ఏరియా ఇల్లు చూపిస్తాను కదా మీకు, అవి చూడండి. ఇప్పుడు క్లయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటే ఇంటి లోపల కూడా ఏమన్నా చూపించగల టైం ఉంటే ఐ విల్ షో. ఇది కాంప్లెక్స్. ఇక్కడ కాంప్లెక్స్ చూడండి, రోడ్స్ కానీ అవి ఇవి మీకు ఎంత పెద్ద ఉంటాయో. ఆల్మోస్ట్ 30 feet రోడ్ అనమాట ఇది. అమేజింగ్ కదా. సో ప్రతి కాంప్లెక్స్లో ఇక్కడ ఏంటంటే మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు చూడండి, ఈ విధంగా పార్క్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న పార్క్స్. గ్యాదరింగ్ పార్క్, లేదంటే బాస్కెట్బాల్, యూ కెన్ త్రో ద బాస్కెట్బాల్. ఈవినింగ్ టైమ్స్ కిడ్స్ని, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపించుకోవడానికి. లేదంటే అరే బోర్ కొడుతుంది ఇంట్లో, బయట వెళ్ళి తినొచ్చు కదా అని చెప్పి లంచ్ చేసుకొని అక్కడ వెళ్ళి కూర్చొని తినొచ్చు, ఆ విధంగా అనమాట. సో ఈ కాంప్లెక్స్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఇల్లు కూడా మంచి పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. వీటిని డిఆర్ హటన్ హోమ్స్ అంటారు అనమాట. వాడు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిల్డర్ ఇన్ యూఎస్ అనమాట. సో ఈ కాంప్లెక్స్లో కట్టిన ఇళ్ళన్నీ వాడు కట్టాడు అనమాట. చాలా బాగా కట్టాడు. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు నేను చూపించాలనుకున్న ఇల్లేమో ఇక్కడే ఉంది, రైట్ సైడ్. ఆ ఇంటి ముందే పార్క్ చేస్తున్నాను నేను. పార్క్ చేసి నేను ఐ విల్ వెయిట్ ఫర్ మై క్లయింట్ అనమాట. సో ఇది ఇల్లు, ఈ ఇంట్లో అది ఇల్లు, రైట్. చలో నేను చూస్తాను, ఒకవేళ మీకు చూపించగల టైం ఉంటే చూపిస్తాను లోపల ఇల్లు కూడా. Take care. Bye-bye. I have done meeting client and showed the first house. We're going to go to the second house now. So you'll see same route we came back, but this might be slightly different approach. The house is back. Actually, it's in the back side, but we don't have connection there. So we go straight and then turn left and then left again. We'll go from there, right? So we're heading to the second house. When we get into close to that complex, I will resume our video. ఇప్పుడు మనం చూపించబోయే రెండో ఇల్లు, మీరు చిన్న సిటీ పియాలప్ అనేది, కాకపోతే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ పోవడానికి 10 మైళ్ళు కూడా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఆ సిటీస్ అటుంటాయి, కానీ మనకు జనాలతో పోలిస్తే ఇక్కడ చూడండి, రోడ్లో ఒక్కరు కూడా కనిపించరు. సైకిల్ దొక్కేవాళ్ళు లేరు, నడిచేవాళ్ళు లేరు. సో ఎప్పుడైనా అప్పుడప్పుడు కార్లు కనిపిస్తాయి, వెరీ వెరీ రేర్గా బైక్స్ కనిపిస్తాయి. ఈవెన్ దో ఇట్స్ నైస్ అండ్ సన్నీ డే, 67 degrees, కానీ సూర్యుడు బాగున్నాడు. వేడి అంత ఎక్కువ లేకపోయినా కానీ 67 degrees Fahrenheit అనమాట. బట్ మనం పోయే నెక్స్ట్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం. అది గేటెడ్ కమ్యూనిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్కి మనం ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ హౌస్. Finished showing the second house, and then we are heading into the third house. So gated community అని చెప్పాను కదా ఇందాక. మనం వెళ్ళగానే ఆ గేట్లు ఓపెన్ అవుతాయి చూడండి. ఇప్పుడు అతను కార్, మన ముందు కారు వెళ్తుంది చూడండి. ఆ కారు కొద్దిగా దగ్గర పోగానే ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి చూడండి.
చూసారా, గేట్స్ ఓపెన్ అయ్యి ఆ కార్ దగ్గరికి ఉన్నాయి. మామూలుగా అయితే ఇంకొద్దిగా దూరంగా ఉండగానే ఓపెన్ కావాలి, ఎందుకంటే అది మనల్ని హిట్ చేయకూడదు కదా. బట్ ఇదన్నమాట ఆ ఫెసిలిటీ, గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీ. మీరు చూస్తుండొచ్చు, మీ రైట్ సైడ్ చూడండి, మన కరెంట్ తీగలు, టెలిఫోన్ స్తంభాలు. ఈ టెలిఫోన్ స్తంభాలన్నీ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఈ పొడుగ్గా ఉండే చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాటిని కొట్టేసి వాళ్ళు నీళ్ళల్లో నానబెట్టి వాటిని ఐరన్ పోల్ మాదిరి తయారు చేస్తారు. కాకపోతే ఆ పోల్స్ అన్నీ మీరు చూస్తే అవన్నీ వుడన్ అనమాట. మీరు ఎంత దూరైనా పోండి, అన్నీ వుడనే. ఐరన్ అని ఉండదు, మెటల్ ఉండదు, కాంక్రీట్ ఉండదు, అన్నీ వచ్చి వుడన్ పోల్స్. చూడండి మీరు. అగైన్ మనకు ఇండియాలో చాలామంది అనుకుంటారు అమెరికా స్వర్గం, అక్కడ లైన్స్ ఇట్లాంటి కరెంట్ వైర్స్ ఏ ఉండవని. అంత నిజం కాదు. ఇది మనం టిపికల్ మన ఇండియాలో అయితే విలేజ్ అనుకోవచ్చు, కాకపోతే ఇక్కడ దీన్ని విలేజ్ అనరు, ఇది ఒక సిటీ అనమాట, ప్యూర్లప్ సిటీ. సో మీరు చూడొచ్చు ప్యూర్లప్లో ఇల్లు ఏ విధంగా ఉన్నాయి, రైట్. సో ఇంకొక కాంప్లెక్స్లోకి మనం ఎంటర్ అయ్యాం ఇప్పుడు. అదేంటంటే ఇది కూడా చాలా బాగుంది, రోడ్స్ బాగున్నాయి, వెడల్పుగా ఉన్నాయి, ఇల్లు కూడా చాలా డీసెంట్గా ఉంది కాంప్లెక్స్. సో ఈ కాంప్లెక్స్లో ఇంకొక ఇల్లు చూపించబోతున్నాను. క్లయింట్ ఏమో నేరుగా వెళ్ళిపోయాడు, మేబీ తిరుక్కొని వస్తాడేమో, అతని జీపీఎస్ సరిగ్గా చూపించినట్లేదు, లేదంటే అతని జీపీఎస్ కరెక్ట్గా చూపించి నా జీపీఎస్ కరెక్ట్ చూపించలేదంటే నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సో కానీ నేను నా జీపీఎస్ ప్రకారం ఇది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాము కరెక్ట్ హౌసా కాదా. సో ఇక్కడ ఈ ప్యూర్లప్లో విలేజ్ అన్నాను కదా, ఇక్కడ ఎక్కువ తెల్లవాళ్ళు ఉంటారనమాట. తెల్లవాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ మన ట్రంప్ బాబాయ్కి ఎక్కువ మెజారిటీ ఉంటుందన్నమాట. చాలామంది వీళ్ళు ట్రంప్కి సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవాళ్ళు అనమాట. రాజకీయం కోసం కాదు, మామూలు జనరల్ విశ్లేషణ కోసం అంతే. ఇంకేం చూడండి, ఇల్లు చాలా బాగున్నాయి, కొండల్లో ఉన్నట్టుంది, అప్ డౌన్స్. మాకు సియాటల్లో మామూలుగా ఎక్కువ రెయిన్ వస్తుంది, కానీ పోను ప్రతి సమ్మర్లో ఒక 2 months 3 months కొద్దిగా ఎండలు బాగా ఉండి ఈ విధంగా సన్ ఉంటుందన్నమాట. అందుకని జనాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇంత సన్ ఉన్నా కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే బయట ఎవరు కనపడట్లేదు, చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సో మనం చూపించాల్సిన ఇల్లు చాలా దగ్గరలో వచ్చింది. మనం దాన్ని చూద్దాం. మీకేమో ఆ ఇంటి దగ్గరికి రాగానే నేను బ్రేక్ చేస్తాను, బట్ క్లయింట్ కోసం వెయిట్ చేస్తాను, రైట్. ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు మనకి నేరుగా ఈ రోడ్డుకి ఉండే ఇల్లు. సో వీధి పోటు అది ఇది అంటారు, ఈ బైర్ వచ్చిన తర్వాత చూడాలి. ఎందుకంటే ఒకసారి కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కొంతమంది పాటించే వాళ్ళు కొనరు, పాటించిన వాళ్ళు సరే ఒక మన వినాయకుడు బొమ్మ ఒకటి పెట్టి వీధికి స్ట్రైట్గా, ఎందుకంటే నాకు ఇల్లు నచ్చింది, ఇట్స్ ఇన్సైడ్ కాంప్లెక్స్ కదా అని చెప్పి కొంటారు, కొని ఒక వినాయకుడు బొమ్మ పెట్టేస్తారు అనమాట, రైట్. చలో, ఐ విల్ వెయిట్ ఫర్ ద క్లయింట్. See you next house. Finished showing the third house, and then we're heading back to the fourth house. You can see the houses here, wide roads again, 30 feet roads, and no restrictions on the side parkings.
Beautiful layout. The house, in fact, what we watched is very nice. I really loved it. Even my client also said it's a very nice house. He also liked it very much. So decent community looks like. You can see the house is also there, keeping it very nice. Even their grass, if you see, it's nice and clean and well taken care of it. Exceptional. One or two houses they might not be doing it because it might be some renter ignoring things like that. But otherwise, all the houses are great. Good complex. సో మనం ఇక్కడి నుంచి ఇప్పుడు 4వ ఇంటికి వెళ్తున్నాం. సారీ, అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, అది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నది నాకు. ఈ కాంప్లెక్స్ చాలా బాగుంది. 30 feet వైడ్ రోడ్ ఉందన్నమాట ఇన్ బిట్వీన్ హౌస్కి. దాని తర్వాత పక్కన అటు సైడ్ ఇటు సైడ్ మనం నడవడానికి సైడ్ ప్యాత్ ఉంది కదా, సైడ్ ప్యాత్ కూడా ఉందన్నమాట. సో మనం ఈ కాంప్లెక్స్ నుంచి మనం మామూలు రోడ్లో వెళ్ళి ఇంకా 4వ ఇంటికి వెళ్తాము. అది ఇక్కడి నుంచి ఒక టోటల్గా ఏమో 0.3 miles చూపిస్తుంది, 1.5 miles అనుకుంటాను. సో ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాం. బాయ్. ఇక్కడ చూడొచ్చు మీరు, నా ముందు మ్యాసివ్ పోల్ ఉంది. అది నేను అనుకోవడం ఏంటంటే పైన ఉండేది వచ్చి టెలిఫోన్ కవర్ చేస్తుంది అనుకుంటాను, రాడార్ సిస్టమ్. కానీ దానికి ముందుండేవంతా హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ వైర్స్ అన్నమాట. సో చూడండి, అది వుడెన్ చేసిన ఒక లార్జ్ టాల్ మన స్తంభం మాదిరి, కాంక్రీట్ కాదు మళ్ళీ. ఇది కూడా మన 4th house కమ్యూనిటీ అనమాట. ఇక్కడ ఇల్లు చూడొచ్చు మీరు, దగ్గర ఉంటాయి. ఎందుకంటే కాస్ట్ వైజ్ కూడా ఇవి కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి డెన్స్ ఏరియా. ఎప్పుడైతే మన గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఇల్లు కట్టుకోవచ్చు తక్కువ స్థలంతో, డిటాచ్డ్ కాండోస్, డిటాచ్డ్ టౌన్ హోమ్స్ మాదిరి ఉంటాయి అన్నమాట. వీటికి ఏంటంటే గరాజ్ ఏమో బ్యాక్ సైడ్ ఉంటుంది, యాలీలో, యాలీ అంటారు దాన్ని. అదేవిధంగా హౌస్ ఏమో ఫ్రంట్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇవన్నీ. దీనికి ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లేసు, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. బాగుంటాయి. స్టార్టర్ హోమ్ అంటారు కదా, ఆ విధంగా స్టార్టర్ హోమ్ అన్నమాట. వచ్చేసాం ఇంటి దగ్గరికి. ఓకే, బాయ్. వీఆర్ డన్ విత్ 4th house and we're heading to see the 5th house. సో ఈ కమ్యూనిటీ చూడొచ్చు మీరు, కొన్ని చిన్న ఇళ్ళు, కొన్ని పెద్ద ఇళ్ళు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. సో గరాజ్ ఎప్పుడైతే ముందుండి 2 floors ఇల్లు ఉందో దానికి కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అటు కాకుండా మీకు ఇప్పుడు స్ట్రైట్గా కనిపించే ఇల్లు ముందు గరాజ్ ఉండదు, 3 floors ఉండి వెనకాల యాలీ ఉంది కదా, అట్లాంటి ఇళ్ళు ఏమవుతాయంటే కొద్దిగా తక్కువ ప్రైస్కి వెళ్తాయి. ప్లస్ డిమాండ్ కూడా ఎక్కువ ఉండదు అనమాట డౌన్ ద రోడ్. సో మనం ఫైనల్గా మన 5th house కూడా చూపించేసాం. సో బేసిక్గా ఒక్కొక్క ఇంటికి ఒక 30 minutes పడుతుంది. ప్లస్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోవడానికి 10 minutes నుంచి 15 minutes పడుతుంది అన్నమాట. సో ఈ లోపల మనం ఒక 10 నిమిషాలు మళ్ళీ ఆ ఇంటిని గురించి చెప్పడం కానీ
మాట్లాడడం కానీ అన్నీ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఆ ఇంట్లో ఉండే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మంచి చెడ్డ, అది కూడా మనం ఒకసారి చెక్ చేసి చెప్తాం అన్నమాట. మనకు కళ్ళకి కనిపించే విధంగా ఏదైతే ఉంటాయో అవి. అలా కాకుండా మనం ఒకవేళ మన క్లయింట్కి ఆయిల్ నచ్చింది అనుకోండి, దాన్ని ఇన్స్పెక్ట్ చేపిస్తాం అనమాట, ఇన్స్పెక్టర్ చేత ప్రొఫెషనల్గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్గా ఇన్స్పెక్ట్ చేసి వాటిని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ తీసుకుని వస్తారు. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని మనం ఆ ఇంటి ఓనర్కి చెప్పి ఫిక్స్ చేయించవచ్చు. ఒకసారి బిజీ మార్కెట్, డిమాండింగ్ మార్కెట్ ఉంటే మటుకు మన ఆ విధంగానే కొనేసి మన డబ్బుల చేత దాని రిపేర్లు అవి చేయించుకుంటాం. చలో, వీ లెఫ్ట్ హ్యూలప్. స్ట్రైట్గా కనిపించే ఊరు వచ్చి దాన్ని సమ్నర్ అంటారు. బట్ మనం ఫ్రీవే తీసుకొని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు బెల్లీకి. సో వీడు ట్రక్ వాడు చూసుంటారు మీరు, ద వే హీ కేమ్, ఇట్స్ అ వెరీ ఇల్లీగల్ అనమాట. ఎందుకంటే వాడు మామూలుగా సైడ్ లైట్స్ వేసి క్లియర్గా ఉన్నప్పుడే రావాలి వాడు. కానీ ఇట్ వాజ్ నాట్ క్లియర్ ఫస్ట్, అండ్ దెన్ ఈ డిడ్ నాట్ ఈవెన్ పుట్ అప్ బ్లింకర్స్. సో ఎవరైనా మన ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నారు అనుకోండి, వాడు వచ్చేది మనకు తెలియదు కాబట్టి సడన్గా గుద్దేస్తారు కూడా ఒకసారి. సో కొంతమందికి సెన్స్ ఉండదన్నమాట, అరే లైట్లు వేయాలా అని. అదే నేను పోలీస్ కార్ని అనుకోండి, ఈ విధంగా వాడు లైట్లు వేయకుండా తిరిగాడు కదా, వాడికి ఇమీడియట్గా టికెట్ ఉంటుంది. సో లైట్లు వేయకుండా వాడు లైన్స్ చేంజ్ చేయకూడదు అనమాట, అది ఒక అఫెన్స్. సో స్ట్రైట్గా మీకు కనిపించే వచ్చి సమ్నర్, అక్కడ మీకు చూడొచ్చు బోర్డు ఉంది సమ్నర్ అని రైట్ సైడ్లో. ఇట్స్ ఎ డిఫరెంట్ సిటీ అగైన్. చలో, ఈరోజుకి ఈ వీడియో కథం. మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.